నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వ్యవసాయ రుణాల పంపిణీపై బ్యాంకర్లకు చంద్రబాబు చురకలు సీజన్ ఆఖర్లో ఇవ్వడం వల్ల లాభమేంటని ఎస్ఎల్బీసీ భేటీలో ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణంలో వేగం పెంచేందుకు చర్యలు ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు అగ్నిమాపక డీజీగా అవకతవకలకు పాల్పడిన కేసులో లొంగిపోయిన ఐపీఎస్ సంజయ్ సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం జగన్ అక్రమాస్తుల కేసులో వ్యాన్ పిక్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు సిబిఐ ఛార్జ్షీట్ నుంచి పేరు తొలగించాలన్న పిటిషన్ తిరస్కరణ ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్థానిక ఎన్నికల నిర్వహణ బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కురుస్తున్న వానలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జలమయమైన రోడ్లు భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై రేపటి నుంచే అమెరికా అదనపు బాదుడు అధికారికంగా నోటీసులు పంపిన అగ్రరాజ్యం అమెరికా టెక్ సంస్థలపై డిజిటల్ సేవల పన్ను వేసే దేశాలకు ట్రంప్ హెచ్చరిక భారీగా సుంకాలు చిప్లపై పరిమితి విధిస్తానని ప్రకటన సీజన్ ఆఖరులో రైతులకు రుణాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఖరీఫ్లో సగం సమయం గడిచిపోయిందని ఈపాటికే రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉందన్నారు రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశమైన చంద్రబాబు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లు తీరు మార్చుకోవాలని సూచించారు వ్యవసాయం ప్రాథమిక రంగాలు ఎంఎస్ఎంఈ ఎస్హెచ్జీ రంగాలకు రుణ వితరణ లక్ష్యాలు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపైన సీఎం సమీక్షించారు గత ఎస్ఎల్బీసీలో తీసుకున్న నిర్ణయాలు అమలుపై ఆరా తీసిన సీఎం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశంలో బ్యాంకుల సహకారంపై చర్చించారు ఎస్ఎల్బీసీ సమావేశాలు రైతులు ప్రజలు ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్నారు జీఎస్టీ సహా నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు వచ్చేస్తున్నాయన్న చంద్రబాబు బ్యాంకులు పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించకూడదని తదుపరి సంస్కరణల దిశగా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు పేదలు ధనికుల మధ్య అంతరాలు తగ్గేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు దేశంలో సంపద సృష్టి ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు ఆర్థిక సంస్థలు సమష్టిగా పనిచేయాలని నిర్దేశించారు ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది అందరికీ గృహ నిర్మాణం కార్యక్రమం అమలు పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది క్షేత్రస్థాయిలో సమస్యలు సవాళ్ల పరిష్కారానికి కొలుసు పార్థసారథి అనగాని సత్యప్రసాద్ నారాయణలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది క్షేత్రస్థాయిలో ఉన్న పలు సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఉపసంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది ఆర్టీజీఎస్ ఆధారంగా లబ్ధిదారులను గుర్తించేందుకు అనుసరించాల్సిన విధానంపై అధ్యయనం చేయాలని సూచించింది అర్హత కలిగిన కుటుంబాలకు ఇళ్లు కేటాయించే విధానాలపై అధ్యయనం చేయాలని పేర్కొంది పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టే అంశంపై చర్చించాలన్న ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి న్యాయస్థానాల్లో ఉన్న కేసుల పరిష్కారంపైన దృష్టి సారించాలని సూచించింది క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం కోసం సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సమయంలో అవకతవకలపై నమోదైన కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్కు విజయవాడలోని ఏసీబీ కోర్టు వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించింది సుప్రీంకోర్టు ఆదేశాలతో సంజయ్ కుమార్ ఏసీబీ కోర్టులో లొంగిపోగా న్యాయమూర్తి ఈ మేరకు రిమాండ్ విధించారు ట్యాబ్ల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని సంజయ్పై అభియోగాలు నమోదయ్యాయి సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు అవగాహన సదస్సుల పేరిట నిధుల మంజూరుపైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఎస్సీ ఎస్టీ యాక్ట్పై అవగాహన సదస్సుల ఏర్పాటుకు ఈ నిధులు మంజూరు చేసినట్లు ఏసీబీ అభియోగాలు మోపింది ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై వేసిన సస్పెన్షన్ను మరో 6 నెలలు పొడిగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు సునీల్పై సస్పెన్షన్ పొడిగించింది ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లారన్న అభియోగాలు నిరూపణ కావడంతో సునీల్ కుమార్ను ఇప్పటికే సస్పెండ్ చేసిన ప్రభుత్వం 2 రోజుల్లో సస్పెన్షన్ గడువు ముగియనున్న వేళ 6 నెలలు పొడిగించింది అగ్రిగోల్డ్ నిధులు దుర్వినియోగానికి సంబంధించి సునీల్ కుమార్పై ఏసీబీ విచారణ కొనసాగుతున్న అంశం రఘురామకృష్ణరాజును
వేధించిన కేసులో గుంటూరు నగరపాలెం పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నందున సునీల్ కుమార్పై సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సునీల్పై సస్పెన్షన్ ఎత్తేస్తే సాక్ష్యాధారాలు చెరిపేయటం సహా దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న రివ్యూ కమిటీ నివేదికను దృష్టిలో పెట్టుకుని సునీల్ కుమార్పై సస్పెన్షన్ను పొడిగించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో వ్యాన్పిక్ ప్రాజెక్టుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పేరు తొలగించాలన్న పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఉమ్మడి హైకోర్టు ఆదేశాల మేరకు 2011 జూలై 17న సీబీఐ కేసు నమోదు చేసింది. జగన్ సహా పలువురిని అవినీతి నిరోధక చట్టం కింద నిందితుల జాబితాలో చేర్చింది. దర్యాప్తు పూర్తి చేసి 2012 జూలై 13న నాంపల్లి సీబీఐ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో వ్యాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ను చేర్చింది. ఈ ఛార్జ్షీట్ను సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వ్యాన్పిక్ ప్రాజెక్టు పేరిట నాటి వైఎస్ సర్కార్ సుమారు 13,000 ఎకరాల భూములను కేటాయించిందని, వ్యాన్పిక్ ముసుగులో నిమ్మగడ్డ ప్రసాద్ సుమారు 1,426 కోట్ల విలువైన భూములను 165 కోట్లకే దక్కించుకున్నారని సీబీఐ అభియోగం మోపింది. ప్రతిఫలంగా జగన్కు నిమ్మగడ్డ ప్రసాద్ 854 కోట్లను విరాళాల రూపంలో ఇచ్చారని ఛార్జ్షీట్లో వెల్లడించింది. ఈ కేసులో నిమ్మగడ్డ ఇతర నిందితులపై సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. అయితే ఛార్జ్షీట్లో పేరును తొలగించాలంటూ వ్యాన్పిక్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ అనుమతిస్తూ 2022లో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ నిర్వహించిన హైకోర్టు వ్యాన్పిక్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ హయాంలో కీలకంగా పనిచేసిన మహిళా అధికారిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతిలో ఆమె అనకొండ అని ఆరోపించారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్లకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలకు ఆమె కారణమని చెప్పారు. భూములను కొల్లగొట్టి కోట్లు కూడబెట్టిన ఆమె అభినవ రజియా సుల్తానా అని మండిపడ్డారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని, ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె, తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఈ అవినీతి అధికారిని గత 30-35 సంవత్సరాలుగా తను ఎక్కడ పనిచేసినా 100,000 కోట్ల రూపాయలు లూటీ చేసి, చివరకు అత్యున్నత న్యాయస్థానం కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరగనున్నాయి. ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చించనుంది. 30న మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాపం ప్రకటిస్తారు. ఈ సమావేశాల్లోనే ఉపసభాపతి ఎంపిక, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది. ఓట్ల చోరీపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు అర్ధరహితమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఓట్ల చోరీ నిజమే అయితే తెలంగాణలో మిగతా ఎంపీ సీట్లను కూడా బీజేపీ గెలిచేదన్న ఆయన, మహేష్ గౌడ్ మాటలు ఓటర్లను అవమానించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. తనని తిడితే పాదయాత్రకు ప్రచారం వస్తుందనే ఆలోచనతోనే మహేష్ కుమార్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నడూ వార్డు మెంబర్గానైనా గెలవని వాళ్లు ఓట్ల చోరీపై విమర్శిస్తున్నారని ఎద్దేవా చేసిన సంజయ్, 2 ఏళ్లలో పంచాయతీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కేంద్ర నిధుల కోసం ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను కలవకుండా రాత్రి వేళల్లో కాంగ్రెస్ పాదయాత్రలు చేస్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. 2014 కంటే ముందే రోహింగ్యాలు దేశంలోకి వచ్చారన్న కేంద్ర మంత్రి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా హిందువుల కోసం పోరాడతామన్న ఆయన, బైన్సాలో పేద హిందువుల కోసం పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి, ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోటు నుంచి ఏం తెలుస్తుంది? కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు
ఈ 8 నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంజాలు తీసుకుంటారు. జనము రాళ్లతో కొడుతుంటున్నారు. 2500 ఏవి మహిళలకు ఇస్తాయి, 40 రూపాయల పెన్షన్లు ఏవి, 40 రూపాయల నిరుద్యోగ వృత్తి ఏది, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏవి, తులం బంగారం ఏది? తెలంగాణలో కేసీఆర్ మార్కు అభివృద్ధి నీడలా వెంటాడుతుంటే అభద్రతా భావంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆక్షేపించారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన ఓయూలో ముఖ్యమంత్రి భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పరిణితి పెంచుకోవాలి, విజ్ఞత ప్రదర్శించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయని టీపీసీసీ చీఫ్ చెప్పడంపై మధుసూదనాచారి మండిపడ్డారు. ఇప్పుడు ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటో తేలిపోతుందని సూచించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడేటువంటి మాటల ప్రభావం రాజకీయ వ్యవస్థ మీద ప్రతిబింబించేటువంటి ప్రమాదం ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇది స్థాయి నీచపు మాటలు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ చేస్తామంటే సంతోషమే, కానీ ప్రాక్టికల్ గా ఇవన్నీ చేసి చూపించాలి. ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది, డిక్లరేషన్ ఏమైంది, ఇవన్నీ తుంగలో దొక్కి ఓ కొత్త పదం అంటే ప్రజల్ని నమ్మించవచ్చు అనేటువంటి మాట. ప్రజాక్షేత్రంలో మీ సంగతి ప్రజలు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు అమెరికా అధికారికంగా నోటీసులు పంపింది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అదనపు సుంకాలు వర్తిస్తాయంటూ నోటీసులు విడుదల చేసింది. కొత్త టారిఫ్లు అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నోటీసుల్లో పేర్కొంది. ఆ తర్వాత నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు ఈ టారిఫ్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10 గంటల నుంచి అదనపు సుంకాలు అమల్లోకి రానున్నాయి. గతంలో భారత్పై అమెరికా విధించిన 25% సుంకాలు ఆగస్టు 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అమెరికన్ టెక్ సంస్థలపై డిజిటల్ సేవల పన్నులు విధించే దేశాలకు భారీగా సుంకాలు తప్పవని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అత్యంత సురక్షితమైన అమెరికన్ చిప్లు, సాంకేతికతల ఎగుమతులపై కూడా పరిమితులు విధిస్తానని స్పష్టం చేశారు. మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ వంటి అతిపెద్ద అమెరికన్ టెక్ కంపెనీలపై విధించే పన్నులను తగ్గించాలంటూ ఆయా దేశాలపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా నాయకుడిగా తమ దేశ సంస్థలపై దాడి చేసే దేశాలను ఎదుర్కొంటారని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఆయా దేశాల డిజిటల్ పన్నులు, డిజిటల్ సేవల చట్టాలు, డిజిటల్ మార్కెట్ల నిబంధనలు అన్నీ అమెరికా సాంకేతికతకు హాని కలిగించడానికే రూపొందించారని ఆరోపించారు. అవే దేశాలు చైనా కంపెనీలకు పూర్తి అనుమతి ఇచ్చాయన్నారు. ఇలాంటి పరిస్థితికి ఇప్పుడే తెరపడాలన్న ట్రంప్ అమెరికన్ టెక్ కంపెనీలకు గౌరవం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. చైనాతో జరుగుతున్న వాణిజ్య విభేదాల్లో తమ ఆధిపత్యమే ఎక్కువని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పోటీకొస్తే బీజింగ్కు వినాశనం తప్పదని పరోక్ష హెచ్చరికలు పంపారు. చైనాతో గొప్ప సంబంధాలు కొనసాగించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ ఏడాది చివర్లో లేదా కొత్త ఏడాదిలో చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య అద్భుత సంబంధాలు ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య విభేదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ బలంగా ఉందన్నారు. చైనా వద్ద కొన్ని కార్డులు ఉన్నాయని, తమ వద్ద అంతకంటే అద్భుతమైన కార్డులున్నాయని పేర్కొన్నారు. ఒకవేళ వాటితో తాను ఆడితే చైనా నాశనం అవుతుందన్నారు. అటు కొన్ని అరుదైన ఖనిజాల సరఫరాను నిలిపేస్తే చైనాపై 200% సుంకాలు విధించేందుకు కూడా వెనుకాడబోనని ట్రంప్ తెలిపారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రాన్ని ధూళి తుపాను బెంబేలెత్తించింది. ధూళి తుపాను కారణంగా అరిజోనాలో 55,000 మందికి విద్యుత్ నిలిచిపోయింది. ఎక్కువగా మారికోపా కౌంటీపై ఎక్కువ ప్రభావం పడింది. మెట్రోఫోనిక్స్ ప్రాంతంలో కూడా విద్యుత్ నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధూళి తుపాను, వర్షం కలిపి రాగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిణామాన్ని సాధారణంగా హబూబ్ అని పిలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై వాహనాలు నడపడం దాదాపు అసంభవం కాగా ఫోనిక్స్ స్కై హార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలు దాదాపు గంటన్నరకు పైగా ఆలస్యమైనట్లు ఫెడరల్ ఏవియేషన్ ప్రకటించింది. హబూబ్ కారణంగా మెట్రోఫోనిక్స్ ప్రాంతంలో చాలా దూరం ఏమీ కనిపించడం లేదని ప్రయాణికులు తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేపట్టింది. సౌరభ్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీలోని సౌరభ్ భరద్వాజ్ నివాసం మరో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. ఆసుపత్రుల నిర్మాణ కుంభకోణంలో 5,000 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2018-2019 మధ్యకాలంలో ఆప్ సర్కార్ 5,590 కోట్లతో సుమారు 24 ఆసుపత్రుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 800 కోట్లు ఖర్చు చేసినా కేవలం 50% పని మాత్రమే పూర్తయింది. ఈ ఆసుపత్రుల్లో నిర్మాణంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దాడులు చేపట్టింది. ఈ కేసులో సౌరభ్ సహా మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. ఆప్ సర్కార్ హయాంలో జరిగిన వైద్య కుంభకోణాన్ని ఈడీ బయటపెట్టిందని బీజేపీ విమర్శలు చేసింది. ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ నివాసంపై ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో బీజేపీ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆప్ సర్కార్ హయాంలో ఆసుపత్రుల నిర్మాణం, మందులు, పరికరాల కొనుగోలులో కుంభకోణం జరిగిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఆరోపించారు. మందుల కొనుగోలులో జరిగిన కుంభకోణంపై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తుందన్నారు. ఆసుపత్రుల నిర్మాణం జరగకపోయినా ఆప్ సర్కార్ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించిందని ఆక్షేపించారు. వివిధ స్కామ్ల ద్వారా ఢిల్లీ ప్రజలను ఆప్ దోచుకుందని ఆరోపించారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోని ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని సచ్దేవా దుయ్యబట్టారు. అటు సోదాలపై స్పందించిన ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము గట్టిగా పోరాడుతున్నందుకే తమను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. మోదీ డిగ్రీ వ్యవహారంపై దృష్టి మళ్లించేందుకే తమ నేతపై ఈడీ దాడులు జరిగాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ అన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని 2023 నవంబర్ 28న కడప జైల్లో బెదిరించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ ప్రారంభించింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో కడప డిఎన్హెచ్ఓ నాగరాజు, ఆర్డీఓ జాన్ ఇర్విన్, విజయవాడ జైలు అధికారి ఇర్ఫాన్ ఇవాళ కడప జైల్లో విచారణ జరిపారు. గతంలో దస్తగిరిని బెదిరించిన సమయంలో అతని బ్యారక్లో విధుల్లో ఉన్న జైలు వార్డర్లు అధికారులను పిలిపించి ప్రశ్నించింది. కడప జైలు అప్పటి సూపరింటెండెంట్ ఐఎన్ఎస్ ప్రకాష్ను కూడా జైలుకు పిలిపించి ప్రశ్నిస్తున్నారు. దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి వైద్య శిబిరం పేరిట జైలుకు వచ్చి దస్తగిరిని బెదిరించినట్టు రిమ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివేకా కేసులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెబితే 20 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రలోభ పెట్టడమే కాకుండా మాట వినకపోతే బయటకు వచ్చిన తర్వాత చంపేస్తానని చైతన్యరెడ్డి బెదిరించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై లోతైన విచారణకు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ మొదలుపెట్టింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. విశాఖను వర్షాలు ముంచెత్తుతున్నాయి. పెద్దగంట్యాడ, భీమిలి, ఆనందపురం, మహారాణిపేట, పెందుర్తిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లిలో జోరు వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదలవలస, నరసనపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. నరసనపేట, జలుమూరు మండలాల మధ్య గొట్టిపల్లి రహదారిపై భారీగా వర్షపు నీరు చేరగా రాకపోకలు స్తంభించాయి. అల్లూరు జిల్లా పాడేరు పరిసరాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. కోస్టారికాలో జరుగుతున్న జూనియర్, సబ్ జూనియర్ క్లాసిక్ ఎక్విప్మెంట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో మంగళగిరికి చెందిన క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్ 3వ స్థానంలో నిలిచింది. మహిళల 57 కిలోల విభాగం ఓవరాల్ ఛాంపియన్షిప్లో కాంస్యం, డెడ్ లిఫ్ట్ విభాగంలో రజత పథకం సాధించింది. ఇప్పటివరకు 15 అంతర్జాతీయ పథకాలు సాధించినట్లు ఆమె తండ్రి కోచ్ సంధాని తెలిపారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పథకం సాధించిన సాదియా అల్మాస్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. తన ప్రతిభతో అంతర్జాతీయ వేదికపై జాతీయ జెండాను రెపరెపలాడించారని ప్రశంసించారు. కాంస్య పథకం సాధించి దేశంతో పాటు మంగళగిరికి గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. సాదియా అల్మాస్కు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామన్న లోకేష్ భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఎక్స్లో ఆకాంక్షించారు. ప్రజలను బ్లాక్మెయిల్ చేయటానికే 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని ఆర్జేడీ నేత బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆరోపించారు. దేశంలో నియంతృత్వ పాలన పరాకాష్ఠకు చేరుకుందని ఆక్షేపించారు. పేదరికం, నిరుద్యోగం, రైతుల పరిస్థితిపై చర్చ జరగడం లేదన్నారు. సంబంధిత అంశాలపై చర్చించడానికి బదులుగా కేంద్రం ఇలాంటి చట్టాలను తీసుకొస్తోందని ఆక్షేపించారు. ప్రజలను బ్లాక్మెయిల్ చేయటానికి ఈ బిల్లును తీసుకొచ్చారని మండిపడ్డారు. వారు ప్రజల హక్కులను లాక్కొని రాజ్యాంగాన్ని అంతం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము అలా జరగనివ్వబోమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన సమాధానం చెబుతారన్నారు. గతంలో కూడా తాము ఈ బిల్లును వ్యతిరేకించామని తేజస్వి తెలిపారు.
మారుతి సుజుకి సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్ వాహనం ఈ విటారాను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గుజరాత్లో రెండవ రోజు పర్యటిస్తున్న ప్రధాని సుజుకి, తోషిబా, డెన్షో సంస్థలు సంయుక్తంగా నిర్మించిన లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్ను ప్రారంభించారు. అనంతరం హన్సల్పూర్లో ఉన్న మారుతి సుజుకి కార్ల తయారీ యూనిట్లో మోదీ కలిగి తిరిగారు. ఈ విటారాకు సంబంధించిన విశేషాలు, ప్లాంట్లో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతికతను కంపెనీ ప్రతినిధులు మోదీకి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, మంత్రులు పాల్గొన్నారు. దేశీయంగా రూపొందించిన ఈ విటారాను జపాన్ సహా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తామని మారుతి సుజుకి తెలిపింది. ఐరోపాలో జరిగిన ప్రదర్శనలో సుజుకి సంస్థ తొలిసారి ఈ విటారాను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ విటారా 2 బ్యాటరీ వేరియంట్లతో మార్కెట్లోకి అందుబాటులోకి రానుండగా గణేష్ ఉత్సవ వేళ మేక్ ఇన్ ఇండియాలో సరికొత్త అధ్యాయం మొదలైందని ప్రధాని అభివర్ణించారు. गणेश उत्सव के इस उल्लास में आज भारत की मेक इन इंडिया यात्रा में एक नया अध्याय जुड़ रहा है। आज से भारत में बने इलेक्ट्रिक व्हीकल 100 देशों को एक्सपोर्ट किए जाएंगे। हम सब जानते हैं ईवी इकोसिस्टम का सबसे क्रिटिकल पार्ट बैटरी है। कुछ साल पहले तक भारत में बैटरी पूरी तरह इंपोर्ट होती। ईवी मैन्युफैक्चरिंग को मजबूती देने के लिए 2017 में हमने यहाँ TDSG बैटरी प्लांट की नींव रखी। साथियों, भारत के पास डेमोक्रेसी की शक्ति है और भारत के पास डेमोग्राफी का एडवांटेज है। हमारे पास स्किल्ड वर्कफोर्स का बहुत बड़ा पूल है। इसलिए ये हमारे हर पार्टनर के लिए विन विन सिचुएशन बनाता है। ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 4 రోజులు సాగే పర్యటనలో 2 రోజులు జపాన్లో, మరో 2 రోజులు చైనాలో పర్యటిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో జపాన్లో పర్యటించనున్న ప్రధాని భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇదే సమయంలో పలువురు ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కలుసుకుంటారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న జపాన్లో ప్రధాని పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1న చైనాలో పర్యటించనున్న ప్రధాని తియాన్జిన్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసే బ్యాంక్వెట్ విందులో పాల్గొంటారు. సరిహద్దుల్లో గాల్వాన్ ఘటన తర్వాత తొలిసారి చైనా పర్యటనకు వెళుతున్న ప్రధాని పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ భారత్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీలో స్టోర్లను ఏర్పాటు చేసిన యాపిల్ సెప్టెంబర్ 2న బెంగళూరులో 3వ స్టోర్ తెరవనుంది. 4వ స్టోర్ను పుణేలో ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. పుణేలోని కోరేగావ్ పార్క్లో సెప్టెంబర్ 4న కొత్త స్టోర్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు స్టోర్కు సంబంధించిన చిత్రాన్ని యాపిల్ సంస్థ విడుదల చేసింది. నెమలి కళాకృతిలో తీర్చిదిద్దిన ఈ స్టోర్ 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని తెలుస్తోంది. iPhone 17 లాంచ్ కానున్న నేపథ్యంలో బెంగళూరు, పుణే స్టోర్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు iPhone 17 మోడళ్లన్నింటినీ భారత్లోనే తయారు చేయాలని యాపిల్ నిర్ణయించింది. ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ రుణాల పంపిణీపై బ్యాంకర్లకు చంద్రబాబు చురకలు. సీజన్ ఆఖరులో ఇవ్వడం వల్ల లాభమేంటని SLBC భేటీలో ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణంలో వేగం పెంచేందుకు చర్యలు. 3 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. అగ్నిమాపక డీజీగా అవకతవకలకు పాల్పడిన కేసులో లొంగిపోయిన IPS సంజయ్. సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం. జగన్ అక్రమాస్తుల కేసులో వ్యాన్ పిక్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు. CBI ఛార్జ్షీట్ నుంచి పేరు తొలగించాలన్న పిటిషన్ తిరస్కరణ. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల కురుస్తున్న వానలు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జలమయమైన రోడ్లు. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై రేపటి నుంచి అమెరికా అదనపు బాదుడు. అధికారికంగా నోటీసులు పంపిన అగ్రరాజ్యం. అమెరికా టెక్ సంస్థలపై డిజిటల్ సేవల పన్ను వేసే దేశాలకు ట్రంప్ హెచ్చరిక. భారీగా సుంకాలు, చిప్లపై పరిమితి విధిస్తానని ప్రకటన.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.